ఈవెన్ ఇప్పుడు నెంబర్ ఆఫ్ సీన్స్ సాంగ్స్ అన్నీ గుర్తుంటాయి, బట్ బయటకు వచ్చిన ఆడియన్ని వెంటాడేది మాత్రం ఆ క్లైమాక్స్ ఫైట్. అవును సార్. ఇది ఫ్యాన్స్కి కావాల్సిందన్న రేంజ్లో ఉంది ఆ ఫైటు. సో షూట్ చేసేటప్పుడు అంటే ఆర్టిస్ట్ అనే విషయం మర్చిపోయి బన్నీ ఫైట్ కంపోజింగ్ కానీ అవన్నీ చూసినప్పుడు నీకేమనిపించింది? అయ్యో సార్, నేను నించున్న ఆ ఫైట్ సీక్వెన్సెస్ 20 రోజులు చూశాను. ఫైట్ చుట్టూ ఉన్న సీక్వెన్స్ అదంతా ఒక 20 రోజులు అయితే, జస్ట్ నేను నించుని ఫైట్ చూసేది, ఫైట్కి రియాక్ట్ అయ్యేది మోర్ దాన్ 20 డేస్ చూసాను. నేను క్లియర్గా చూసాను సార్, అల్లు అర్జున్ సార్ ఎంత కష్టపడి ఎంత డీటెయిల్డ్గా చేస్తారో అవన్నీ అని చెప్పి. సో నేను ఫైట్ అంతా అయిన తర్వాత సార్కి ఒకటే చెప్పాను, సార్ మిమ్మల్ని ఇలా ఫైట్ చేయడం చూస్తూ ఉంటే నాకు మాస్టర్ క్లాస్లా ఉంది ఇది. రేపు పొద్దున నాకు ఇంకేదైనా సినిమాలో రోప్ వర్క్ చేయమంటే నేను ఇవే గుర్తెచ్చుకొని రోప్ వర్క్ చేసేస్తాను అన్నారు. అలానే అక్కడ ఇంకొక మాట కూడా బన్నీ సార్ అన్నారు, నాకు బాగా గుర్తున్నది ఆ మాట. చూడమ్మా, నీకోసం ఎంత కష్టపడాల్సి వస్తుంది, ఈ ఫైట్ నీకు అంకితం పో అన్నారు. సార్ చాలా హ్యాపీ అనిపించింది సార్. ఈవెన్ క్లైమాక్స్లో మ్యారేజ్ సీన్లో కూడా అవును, అది కావేరీ క్యారెక్టర్ వాళ్ళ చిన్నాయన దగ్గరికి వెళ్ళి అది నాకు చాలా ఎమోషన్. నేను క్యారెక్టర్తో జర్నీ అవుతున్నప్పుడు అనిపిస్తుంది కదా, ఈ క్యారెక్టర్ ఎంత గోత్ర అవుతుంది, చిన్నాయనతో మాట్లాడాలని, చిన్నాయన నుంచి ఆ ఫ్యామిలీ ఎమోషన్ రావాలి అనే తను తాపత్రయపడుతుంది. క్లైమాక్స్లో పెళ్లి సీక్వెన్స్లో అది అల్టిమేట్గా 2 ఫ్యామిలీస్ జాయిన్ అవుతాయి అన్నప్పుడు అది నిజంగా నాకు మంచి ఎమోషనల్ సీక్వెన్స్ సార్. హ్యాపీ అనిపించింది.